బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్ళదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంచి పనులు చేస్తున్నా బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మనం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని పార్టీ కేడర్కు సూచించారు. బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. మతతత్వ ప్రచారంతో బీజేపీ లబ్ధి పొందుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చింది అంటే ఇదంతా మీ వల్ల మీకు 10 ఏళ్ళ ఫాసిస్ట్ పాలనని అందమేయడానికి దాదాపు 5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు అన్నీ కూడా ఎన్ఎస్ఏలో యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవా పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్ ప్రతి కార్యకర్త కృషి చేసి వాస్తవాన్ని ప్రజలు చెప్పారు. కేసీఆర్ దోపిడీ గురించి వివరించారు కాబట్టి ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి గారి నాయకత్వంలో ప్రభుత్వం రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రిగా, మంత్రులు అందరూ కూడా స్వేచ్ఛగా ప్రజాపాలన అందిస్తున్న సందర్భంలో 10 ఏళ్ల పాలన చూసాం. కుటుంబ పాలన జరిగింది. ఆ కుటుంబ పాలన సంఖ్య నుంచి మనం చేతి పెట్టుకొని వాళ్ళ నిజమైన ప్రజాపాలన ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ స్వేచ్ఛగా పరిపాలన అందిస్తున్నటువంటి సందర్భం ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. ఏ రీజనల్ పార్టీ వల్ల మళ్ళీ చెప్తా ఉన్నా, మీ అందరి కృషి వల్ల ఇవాళ అధికారంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత చాలా మంది మెజారిటీ డిస్ట్రిక్ట్లకి, మెజారిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నామినేటెడ్ కార్పొరేట్ చైర్మన్, డైరెక్టర్లు, బోర్డు మెంబర్స్ ఇవ్వాల్సి ఉంది. అది కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఇవాళ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పెద్దలు గవర్నర్లు రాజు గారు చెప్పినారు. ప్రముఖ స్థానం కాంగ్రెస్ పార్టీలో అది ఆనాడు ఇందిరాగాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మహానాయకులు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఇంత అంతా కాదు. జల్ జంగల్ జమీన్తో ఓడిపోయినటువంటి రాజకీయ